హలో అండి, నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. ఈరోజు నేను మీకు మెడ నొప్పి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ మెడ నొప్పి అనేది సహజంగా పేషెంట్స్ చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. మెడలో నొప్పి మొదలవ్వడము, బరువు ఎక్కడము, తిమ్మిరు రావడము, ఇలాంటి సందర్భాలు ఉంటాయి. ఈ మెడ నొప్పి రావడానికి గల కారణాలు రకరకాలుగా ఉంటాయండి. ఇవాళ రేపు మారుతున్న జీవన శైలిలో భాగంగా వీళ్ళు లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉండడము, కంప్యూటర్ ముంగట కూర్చోవడము, సరైన వ్యాయామం లేకపోవడము, లేకుంటే మానసిక ఒత్తిడి లోనైన, శారీరక శ్రమకు లోనైనప్పుడు ఈ మెడ నొప్పులు భాగంగా మొదలవ్వడము, లేకుంటే ప్రయాణాల్లో గతుకులు ఉన్న రోడ్ల పైన వెహికల్ని బండి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అది గుంతల్లో పడ్డప్పుడు ఆ సడన్గా మనకు మెడ నొప్పి రావడం జరుగుతూ ఉంటుంటుంది. సో ఈ మెడ నొప్పి గల కారణాలు రకరకాలు ఉంటాయండి. మా మెదడులో ఉన్న ఎముకల అమరికలో మధ్యలో డిస్క్ అనే ఒక సాఫ్ట్ రబ్బర్ టిష్యూ ఉంటుంది. అది కానీ స్లిప్ అయినప్పుడు కానీ, లేకుంటే ఓల్డ్ ఏజ్ వయసులో మన ఎముకలు అరిగిపోయినప్పుడు, ఆ అమరికలో మార్పు వచ్చినప్పుడు ఆ డిస్క్ అనేది పక్కకు జరిగి నరాల్ని నొక్కడం అనేది సహజంగా జరుగుతుంటుంది. ఈ నరాలు నొక్కుపోవడం వల్ల ఈ చేతుల్లో తిమ్మిలు రావడము, మెడ కండరాలు పట్టేయడము, మెడ కండరాలు బిగుతుగా అవ్వడము, చేతుల్లో సూదిపోట్లు రావడము ఉంటాయండి. అదే తీవ్రతరం పెరుగుతూ వస్తుంది. సంవత్సరాల కొద్దీ వైద్యం జరగకుండా ఉన్నప్పుడు ఈ మెదడులో ఉన్న నరం డిస్క్ ఏదైతే ఉందో అది నరంని నొక్కినప్పుడు ఆ గల సంబంధించిన కండరాల్లో బలహీనత ఏర్పడడం సహజంగా గమనిస్తామండి. అలాగే ఆ కండరము తన పటుత్వాన్ని కోల్పోవడం కూడా జరుగుతుంటుంది. సో ఈ తీవ్రమైన స్థితిలో కంపల్సరీగా మందులు వాడుతూ ఆపరేషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం పట్టుద్ది. సో ఈ సర్జరీల ద్వారా ఈ బయటికి వచ్చిన డిస్క్ని తొలగించేసేసి మందులు వాడుతూ ఉంటే వాళ్ళు ఉపశమనం పొంది శాశ్వత పరిష్కారానికి దోహదపడుతుందండి. ధన్యవాదం.